దాడిలో మీరు అందరూ కూడా ఉన్నారు కదా, దాదాపు ఎంతమంది, ఒక 20 మంది కలిసి రౌండ్ అప్ చేసినారు మిమ్మల్ని, ఇంకొంతమంది మిత్రులందరినీ. ఏ రకంగా చూస్తున్నారు ఈ దాడిని మీరు? వాస్తవానికి ప్రజాస్వామ్యంలో చదువుకున్న వ్యక్తులుగా నిరసన తెలపడం అండ్ ప్రజలను ఓటర్లను చైతన్యపరచడం మా హక్కు భావించే ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ ఏదైతే మన నిరుద్యోగులకు హామీ ఇచ్చిందో, కాంగ్రెస్ పార్టీ అంటే ఓన్లీ రేవంత్ రెడ్డి ఒక్కడని కాదు, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు, తెలంగాణలో మేధావులం అని చెప్పుకున్నటువంటి రియాజ్ సార్ కానీ, కోదండరామ్ సార్ కానీ, బల్మూరు వెంకట్ కానీ, వీళ్ళందరూ వచ్చి మాకు హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మమ్మల్ని రోడ్లకి ఇచ్చారు. పైగా జీవో 29 లాంటివి తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన విద్యార్థుల పుట్టల మీద కొట్టిరు కాబట్టి మాకు అన్యాయం జరిగింది. మేము మోసపోయినాం. జూబ్లీహిల్స్ ప్రజలారా మీరు మోసపోవద్దు. మాకు ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో మీకు కూడా అదే విధంగా అన్యాయం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు మీరు మోసపోవద్దు. మేము మోసపోయినాం కాబట్టి మీరు మోసపోవద్దు అని చెప్పి వాళ్ళని చైతన్యపరుస్తున్న క్రమంలో వాళ్ళు ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి బండారం, వాళ్ళు హామీలు ఇచ్చి మోసం చేస్తారని చెప్పి వాళ్ళకి తెలుసు. ఒకవేళ జూబ్లీహిల్స్ ప్రజలకు తెలిస్తే మేము ఓడిపోతాం, మాకు ఓట్లు వేయరేమో అని చెప్పి ఒక దుర్బుద్ధితోటి రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ కోటిని కొందరు కాంగ్రెస్ సంబంధించిన గుండాలను మా పైకి దాడికి చేయమని డైరెక్ట్ వాళ్ళు చెప్పినందుకు డైరెక్ట్ మమ్మల్ని చూసి మేము ప్రచారం చేస్తున్నాం, మా పైకి వచ్చి కొట్టేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మెయిన్ రీజన్ నిరుద్యోగులు. అది రేవంత్ రెడ్డి గారు పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్పిండు ఆయన, నిరుద్యోగుల వల్ల నేను అధికారంలోకి వచ్చానని చెప్పి. మరి పక్కన పెట్టి అదే నిరుద్యోగుల మీద మీరు ఎందుకు కాంగ్రెస్ గుండాలను పంపించి అటాక్ చేపిస్తున్నారు? మేము గతం లోపల కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసేటప్పుడు కరడు కట్టిన కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళని కూడా వాళ్ళ కాళ్ళు మోకి మా ఆత్మగౌరవం తాకట్టు పెట్టి వాళ్ళ కాళ్ళు మోకి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ గారు కూడా చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు వచ్చి చెప్పారు అని చెప్పి వాళ్ళ కాళ్ళు మోకి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. అప్పుడు దాడులు కాదు, మేము ప్రచారం చేసినాం. మేము అప్పుడు ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మేము దాడులు చేయలేదు. మేము ప్రచారం చేసినందుకే కాంగ్రెస్ పార్టీ ఇంత భారీ మెజార్టీతో గెలిచింది. అంతకు ముందు రేవంత్ రెడ్డి గారు గెలుస్తారని ఎవరైనా అనుకున్నారా? కోడంగల్ ప్రజలు కూడా డిపాజిట్లు కూడా రావని చెప్పి సందర్భం అప్పుడు ఉన్నది. కానీ నిరుద్యోగులందరం బస్ యాత్రలను కట్టుకొని మా చదువంతా పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినాం. మరి 2 సంవత్సరాలు దాటిపోతా ఉన్నా మా హామీలు నెరవేర్చలేరు కాబట్టి మేము జూబ్లీహిల్స్ లో నన్ను ఓడిస్తే బుద్ధి చెప్తే మాకు నోటిఫికేషన్ వస్తాయి మన చిన్న ఆశతోటి మేము ఈ రోజు జూబ్లీహిల్స్ దగ్గరకు వస్తే, మరి కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగుల మీద ఎందుకు అటాక్ చేపిస్తారు? ఈ రోజు మీకు పదవులందరికీ రావడానికి కారణం ఎవరు? మేము నిరుద్యోగులమే కదా, మీకు గుర్తుకు రావట్లేదా? మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని నెరవేర్చారు? కనీసం 10,000 ఉద్యోగాలు కూడా వేయలేదు. సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 10,000 ఉద్యోగాలు కూడా వేయకపోగా మళ్ళీ పైకించి నిరుద్యోగులు ఏవైతే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటే వాళ్ళని కోవట్లు. ఇప్పుడు మేమే కదా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినాము. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే టీఆర్ఎస్ పార్టీ అంటే ఈ మధ్యలో మేము కొన్ని జీవోల కోసము వాళ్ళు తీసుకొచ్చి గ్రూప్ 1 ఇష్యూలో కానీ పోస్టులు అమ్ముకున్నారు అదే అని చెప్తే మాకు సపోర్ట్ గా ప్రతిపక్షాలు ఏమైనా నిరుద్యోగులు సపోర్ట్ చేస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం. వచ్చిన సందర్భంలో వాళ్ళ దగ్గర దిగిన ఫోటోలు వాళ్ళు పెట్టుకుని వీళ్ళు ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ అమౌంట్ తీసుకున్నారు, పే బ్యాచ్ అని అంటారు. మేమందరము 5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అంటే తిరిగినాం.